ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్ పత్రాలను సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు అందజేశారు. బాపట్ల పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన కార్యాలయంలో కోలాహలం నెలకొంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం నిమిత్తం సందర్శనలో భాగంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. గజపతి నగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాదాపు కూర్మి నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. గణపతి నగరం తహసీల్దార్ కార్యాలయం నామినేషన్ పత్రాలు సమర్పించారు. కురుపాంకు చెందిన సీనియర్ వైసీపీ నాయకులు మంతిన త్రిపురనాథ్, వార్డు సభ్యులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో ఆదివారం వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సెమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు విజ్ఞప్తి చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసంలో ఎస్కోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఉదయం ఆన్లైన్ నామినేషన్ వేశారు. అనంతరం ఆన్లైన్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఆమదాల వలస పట్టణంలో గల టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎన్డీఏ కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. వైసీపీ దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు ఎన్నికలే సరైన వేదిక అని కూన రవికుమార్ సతీమణి ప్రమీల పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేనేత కార్మికులకు ఉచితంగా మగ్గాలు, వారికి కావలసిన సామాగ్రి ఇస్తానని హామీ ఇచ్చారు ఎచ్చెర్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సువ్వారి రమ్య. ఐదో రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎన్ఆర్ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నామినేషన్ సందర్భంగా ఇబ్రహీంపట్నం సెంటర్లో మహేష్ బాబు, బాలకృష్ణ, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ వేషధారణతో ర్యాలీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నామినేషన్ సందర్భంగా జనం భారీగా తరలివచ్చారు. సుమారు 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామ పంచాయతీ పరిధిలో దావాజీగూడెంలో వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వంశీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉయ్యూరు మండలం చినవోగిరాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మేమిద్దరం ప్రజలకు అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం నియోజకవర్గ గొల్లపూడి టీడీపీ పార్టీ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాజీ మంత్రితో భేటీ అయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రుహుల్లా కోరారు. వెల్లంపల్లి నామినేషన్ ర్యాలీ సత్యనారాయణపురం నుంచి ప్రారంభమై పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సాగుతోందని తెలిపారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకపోతే చర్యలు తప్పవని పటమట సీఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
దళితులకు వైసీపీ హయాంలో తీరని అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ఎన్నికల్లో తాము టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలుసునని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే విషయాన్ని స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బావమర్ది రవీంద్రారెడ్డి చెప్పారన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి పోతిన మహేష్ కు లేదని జనసేన కన్వీనర్ బాడిత శంకర్ హెచ్చరించారు. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు దక్షిణామూర్తి శ్రీధర పేర్కొన్నారు. ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ ను అభివృద్ధి కేంద్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వేమిరెడ్డి నామినేషన్ సాధారణంగా సాగింది. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి మైకు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుందని మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలతో మహిళలకు ఎంతో ఆర్థిక చేయూత లభిస్తుందని టీడీపీ మహిళా శక్తి టీం సభ్యులు అన్నారు. కావలి పట్టణంలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు.